హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు మన వీడియోలో బెంగళూరు ఫేమస్ కలీ హోటల్లో దొరికేటువంటి స్పాంజ్ దోశని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ఒక్కసారి కానీ మీ ఇంట్లో చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ ఫ్యాన్ అయిపోతారు ఈ దోశకి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 గ్లాసుల బియ్యంని తీసుకోవాలి. మీరు మెజరింగ్ కప్ అయినా కానీ లేదా బౌల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. మెజరింగ్కి బియ్యం అనేది రేషన్ బియ్యం అయినా సోనా మసూరి బియ్యం అయినా ఏదైనా తీసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. ఇలా 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాక దీంట్లోకి నీళ్ళని పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళని పోసి 6 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 1/2 కప్పు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ పట్టవు. ఇది కూడా నీళ్లు పోసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా చేసుకొని మంచినీళ్ళని పోసి ఒక 6 గంటల సేపు నానబెట్టాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు లావు సగ్గు బియ్యంని తీసుకోవాలండి. దీంట్లోకి లావు సగ్గు బియ్యం అయితేనే బాగుంటుంది, సన్నవి అయితే అసలు బాగోవండి, యూజ్ చేయొద్దు. ఒకవేళ మీ దగ్గర లావి కానీ లేకపోతే సన్నవి ఉంటే లావు సగ్గు బియ్యం ఉన్నప్పుడే ఈ రెసిపీని చేసుకోండి. ఇవి కూడా బాగా శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని 6 గంటల సేపు నానబెట్టాలి. బియ్యం ఎంతసేపు అయితే నానబెడతామో మిగతావి కూడా అంతసేపే నానబెట్టాలి. 6 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. చూడండి, సగ్గు బియ్యం ఇలా నొక్కితే మెత్తగా అయిపోయింది కదా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా నానిపోయినట్లండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి సగ్గు బియ్యము అలాగే మినపగుళ్ళు మెంతులు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. అవసరమైతే అవసరానికి తగ్గట్లు మీరు చూసుకొని నీళ్ళని వేసుకోండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి. బటర్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉండాలండి పిండి బ్యాటర్ అనేది. చూడండి, ఇంత సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి బియ్యంని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒకసారి నీళ్ళతోటి బియ్యం కూడా ఇందులో వేసుకొని అవసరమైతే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇది కూడా బటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి, చాలా సాఫ్ట్గా. ఇది కూడా ఇందాక మనం వేసుకున్న పిండిలోకి వేసేసుకొని మొత్తంని ఏళ్లతోటి మాత్రమే కలపాలండి. ఇలా వేళ్లతోటి కలపడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. మనం పిండి కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలపాలి, అప్పుడే పిండి పులుస్తుంది. ఇలా కలుపుకున్నాక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ నాననివ్వాలండి. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు, పిండిని విడిగానే ఉంచాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అయితే బాగా పొంగింది కదా. ఇలా పొంగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకొని గరిటె తీసుకొని ఒకటే డైరెక్షన్లోకి బాగా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. అప్పుడు దోశ వేసుకున్నప్పుడు బబుల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. ఈ దోశని వేసుకునే విధానం 2 విధాలుగా చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఫస్ట్ టైప్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ని బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెల పిండిని తీసుకొని ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. పలచగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అయినాయి కదా. చూడండి, బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకవైపు కాలింది, ఇప్పుడు ఈ రెండో వైపుకి తిరిగేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అవసరమైతే వెనక పక్క కూడా బాగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చేసి
దోశ పాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మీ పెండం సైజుని బట్టి పిండి అనేది తీసుకోండి. 2 లేదా 3 గరిటెల పిండిని ఇలా పైనుంచి వేసుకోవడం వల్ల దోశ అనేది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు దానంతటా అదే స్ప్రెడ్ అవుతుందండి. అసలు స్పాంజ్ దోశ అంటే ఇలా స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ చాలామంది అంత మందంగా ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఫస్ట్ టైప్ చూపించాను చూడండి. ఇలా గ్యాప్స్ వస్తున్నాయి కదండి, ఇలా గ్యాప్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా కాల్చుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఎటువంటి వంట సోడాలు కానీ ఈనోలు కానీ బేకింగ్ పౌడర్లు కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఈ బబుల్స్ అనేది మనం ఎంతైతే ఫెర్మెంటేషన్ చేస్తామో అంత బాగా వస్తాయండి బబుల్స్ అనేవి. ఇప్పుడు ఒకవైపు కాలింది కదా, ఇప్పుడు మూత తీసి రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. ఇటువైపు కూడా తిప్పుకొని అవసరమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని వెనక కూడా ఇలా కాల్చుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి చాలా బాగా ఫామ్ అయినాయి కదండి. మనం పిండి కలుపుకునే విధానంలో అలాగే ఫర్మెంటేషన్ చేసే విధానంలోనే ఉంటుందండి ఈ స్పాంజ్ దోశ టేస్ట్ అనేది. ఇలా మీకు ఎన్ని దోశలు అవసరమైతే అన్ని దోశలు వేసుకోండి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడు చేసుకునే నార్మల్ దోశలే కాకుండా ఒకసారి ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి. హోటల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఒకటి తినే వాళ్ళు కూడా మీ ఇంట్లో 4 తినేస్తారు దోశలు. ఇవి ఒకసారి చేసి పెట్టారంటే రెగ్యులర్గా ఇదే దోశ చేయమని అడుగుతూ ఉంటారు. ఎమ్మి స్పాంజ్ దోశ రెడీ అండి. ఇది కొబ్బరి చట్నీతో కానీ లేదా ఏదైనా కారం పొడితో అయినా తినేయచ్చు, లేదంటే ఏమీ లేకపోయినా ఒట్టిదైనా తినేయచ్చు అండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. నేను చూపించిన కొలతలతో మీరు చేశారంటే పక్కా హోటల్ స్టైల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంట్లో వాళ్ళకి పెడితే హోటల్ నుంచి తెప్పించారా అని అడుగుతారు మిమ్మల్ని. ఈ కలీ హోటల్ స్టైల్ స్పాంజ్ దోశని ఇంట్లోనే ట్రై చేసి మీరు తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్పాంజ్ దోశ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.